పాయల్ శంకర్ గారు, ఫస్ట్ నువ్వు మెంటల్ హాస్పిటల్కి పోయి ఫస్ట్ నువ్వు ట్రీట్మెంట్ చేసుకో. కొద్దిగా మెంటల్గా జరిగిపోయినట్టున్నావు. ఎప్పుడు ఏ వర్క్ మంజూరైంది, ఎవరి పీరియడ్లో మంజూరైంది, ఇవన్నీ రికార్డులు ఉంటాయి. కానీ మెంటల్ అయినోనికి ఇవన్నీ తెలివై. ఫస్ట్ నువ్వు మెంటల్ హాస్పిటల్కి పోయిరా. అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం నువ్వు ఎక్కడికి పిలుస్తావు అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటున్నంటే ఏదైతే 353/B నేషనల్ హైవే ఉందో, బోరస్ టు ఉపాసనాల అసలు మంజూరైంది ఎప్పుడు తెలుసా నీకు? 2022 అక్టోబర్ 26 నాడు. నువ్వు అప్పుడు ఏమీ లేవు, నీకు చెడ్డీ లేదు, పాయింట్ లేదు, ఏం లేవు. నువ్వు 3 సార్లు ఓడిపోయినా ఎమ్మెల్యే అభ్యర్థివి అంతే. తెలుసా? ఇంకోసారి 2022 26 అక్టోబర్ నాడు రోడ్డు మంజూరైంది. దీన్ని నేను చేయించిన జోగురామన్న పదవిలో పవర్లో ఉండి, ఇది నీవు చేసిన పాపమే, అది ఇప్పుడు నేను చేస్తున్నా చెప్తున్నావు కదా. అందుకే నేను మెంటల్ హాస్పిటల్ పోయి రమ్మంటున్నాను. అదేదో మెంటల్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, ఎర్రగడ్డకు పోయిరా. ఫస్ట్ నువ్వు చేయించినవా? వారికి టెండర్ కూడా ఎప్పుడైంది గుర్తా నీకు? వారికి టెండర్ కూడా 2023 జనవరిలో. ఎప్పుడు? 2022 26 అక్టోబర్ నాడు వరకు మంజూరైంది 490 కోట్లతోటి, 490.92 కోట్లతోటి. టెండర్ ఎప్పుడైంది? 2023 జనవరి మాసంలో. ఉన్నావా నువ్వు అప్పుడేమన్నా? అందుకే నువ్వు మెంటల్ అయినావు అంటున్నా. ఎర్రగడ్డ పోయిరా అంటున్నా. అందుకే ఇవి రెండు చెప్తున్నా. టెండర్ అయింది నా పీరియడ్లో, శాంక్షన్ చేపించింది మా గవర్నమెంట్ హయాంలో. దేనికి కష్టపడ్డావు నువ్వు? టెండర్ కొరకు, అనుమతుల కొరకు నేను తిరిగి నేను చేయించిన. అప్పుడు కనీసం భూమి కూడా నువ్వు అక్వైర్ చేయించలేదు. నేను ఇప్పుడు కూడా పాయల్ శంకర్ గారు నీకు ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. నువ్వు కూడా ఇప్పటి వరకు, నువ్వు ఎమ్మెల్యే 16 నెలలు అయింది కదా, 1 ఇంచు భూమి కూడా నువ్వు ఈ రోడ్డు కొనలే ఇప్పటిదాకా.